సో ఇప్పుడు ఇర్మియా ప్రసంగం చేస్తా కొంచెం చెక్కేది దిగేది అంతే. 81 కీర్తన మొదటి నుండి. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవ, నీవెంతైనా నమ్మదగిన వాడవు, ఎంతైనా కొనియాడబడుటకు తగిన వాడవు. కానీ మిమ్మల్ని తగిన రీతిగా కొనియాడటానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి మాకు చేత కాదు నాయన. ఏదో నీ కొరకు ఏదో చేసేయాలి, నేను స్తుతించాలని ఆరాటపడడం, ఆవేశపడడమే తప్ప మాకు సరిగ్గా చేత కాదు నాయన. ఒప్పుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. అసలు మా వంటి అసమర్థులు పుట్టనే కూడదు నాయన. కానీ పుట్టేశాం, మీరు పుట్టించేశారు. ఎలాగూ పుట్టాం గనక మేము కలిగించే సమస్యలన్నీ మీరు ఒక తల్లిలాగా ఓపికతో భరిస్తూ మమ్మల్ని ఇంతవరకు పోషించుతూ పెంచుతూ వచ్చారు. నీకు వందనాలు తండ్రి. మా జీవితంలో ఈ మజిలీకి మమ్ము తెచ్చినందుకు నీకు వందనాలు. ఇక ముందుకును మమ్మల్ని మీరు నడిపించండి. మీరు మాకు సిద్ధపరిచిన ఆశీర్వాదములన్నీ మాకు రిలీజ్ చేయండి. నీ చిత్తం మా పట్ల ఏమైన్నదో మీరు బయలుపరచమని, మీ వాక్కు ఇప్పుడు పంపించమని. ప్రభు, ఒక మాట చాలని భక్తుడు పాట రాశాడు. విస్తారమైన గంటల గంటల ప్రసంగం ఒక్కోసారి ఎంత ఆశీర్వాదకరమో, నువ్వు పలికే ఒక మాట వల్ల కూడా అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన సమర్థుడమైన దేవుడవు, పరమ బోధకుడవు. కాబట్టి నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని రాజ్యములో దేవుడు నియమించిన కట్టడలు, ఇది ఒక అంశము. 2వ కీర్తన 7వ వచనములో ఈ మాట రాయబడి ఉంది, కట్టడను నేను వివరించదను. చదవండి దయచేసి 2. అక్కడ ఒక కట్టడ ఉంది, అంటే ఒక రూల్, ఒక నియమం, ఒక నిబంధన. కట్టడలను నేను వివరించదను. అక్కడ ఉన్న కట్టడ ఏంటంటే, నువ్వు అడగకుండా నీకేది దొరకదు, అది కట్టడ. దేవుని నుండి మీకేమైనా కావాలంటే మీరు అడగాలి. అడిగితే తప్ప మీకేమీ దొరకదు. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడును పొందును. అంటే అడగని వానికి ఇవ్వబడదు అని అర్థం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఇదే కట్టడ రాయబడి ఉంది. చదవండి, చూడండి దయచేసి. యాకోబు పత్రిక 4:1. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. మీరు నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు, కానీ దేవుని అడగనందున మీకేమీ, మీరు ఆశిస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు, మీకేమీ రావడం లేదు. ఎందుకంటే దేవుణ్ణి అడగడం లేదు కనుక. దేవుని రాజ్యములో కట్టడ, రాజ్యంలో రూల్ అంతే. రూల్ ఉన్నప్పుడు ఎవరికైనా అది అన్వయించబడుతుంది, అందరికీ అదే రూల్. ఆఖరికి దేవుని అద్వితీయ కుమారునికి కూడా మినహాయింపు లేదు.
దేవుని అద్వితీయ కుమారుడు కూడా ఏదైనా కావాలంటే అడిగి పొందాల్సిందే. అది 2వ కీర్తనలో చెబుతున్నాడు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ ఈ వచనపు కాంతిలో కీర్తన 2:7 చూడండి. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. అద్దిగది తన దూతలలో, కెరూబులలో, సెరాఫులో ఎవరితోనైనా నువ్వు చెప్పనే మాట తన అద్వితీయ కుమారుడితో దేవుడు చెప్పాడు. ఏ దూతతో, ఏ కెరూబుతో చెప్పని మాట ఆది సంభూతుడైన వాక్య బ్రహ్మము, వాక్యనాద బ్రహ్మముతో ఆయన చెప్పాడు, నీవు నా కుమారుడవు, ఐ హావ్ బిగాటన్ థీ. ఈరోజు నేను నిన్ను కన్నాను, నువ్వు నా కొడుకు అన్నాడు. దేవుడు ఒక కొడుకును కన్నాడు. ఆయన్నే మళ్ళీ మరియమ్మ కన్నది. మనము కన్నాం. మీకు తెలుసా? దేవుడు కన్నాడు, మరియమ్మ కన్నది, మనము కన్నాం. ఎప్పుడు పుడుతూనే ఉంటాడు, అందుకే ఆయన నిత్య కుమారుడు. దేవుడు ఎప్పుడు కన్నాడు? సమీపించరాని తేజస్సులో దేవుడు ఉండి సృష్టి ఆరంభించాలనుకున్నాడు. సృష్టి ఆరంభించినప్పుడు తాను సమీపించరాని తేజస్సులో అలాగే ఉండి సృష్టి చేస్తే ఆ సృష్టి మళ్ళీ దేవుడు ఎక్కడ అని వెతుక్కుంటుంది. నన్ను చేసినవాడు, నన్ను సృజించిన వాడు ఎక్కడ, నన్ను ఉనికిలోకి తెచ్చిన వాడు ఎక్కడ అని సృష్టి వెతుక్కుంటుంది. ఆ సృష్టికేమో ఈ తేజస్సులోకి రావడానికి దారి లేదు. నిత్యమైన వేదనలో సృష్టి ఉండిపోతుంది. కాబట్టి సృష్టించక ముందే సృష్టించబడబోతున్న వాళ్ళ అక్కర దేవుడు ఆలోచించాడు. వాళ్లకు దేవుడు కనపడాలి, కనబడే ఒక రూపం ఉండాలని, నాలోని ఒక అంశను ఒక ప్రత్యేక వ్యక్తిగా కంటానని దేవుడు నోరు తెరిచాడు. జుమ్మని నాదం బయటకు వచ్చింది. ఆ నాదము ఘనీభవించి ఒక వ్యక్తి రూపము దాల్చింది. నోట్లో నుంచి పరమ తండ్రి తనలోని అంశను ఒక కొడుకుగా కన్నాడు. స్త్రీ గర్భములో నుంచి కొత్త మనిషి ఎలా బయటకు వస్తాడు, దేవునిలో నుండి ఇంకొక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆయనే దేవుని కుమారుడు, ఆయనే నాద బ్రహ్మము, ఆయన దేవుని వాక్యమును నామము పెట్టబడినటువంటి దేవుని దృశ్య రూపము, అదృశ్య దేవుని దృశ్య రూపం. ఆయన్ని దేవుడు కన్నాడు. కన్నాడంటే హీ హాజ్ బిగాటెన్ హిమ్, జన్మనిచ్చినాడని. ప్రియులారా, అప్పుడు అమ్మ లేదు, దేవుడు కన్నాడు. దేవుడు తన నోట్లో నుంచి ఒకరిని కన్నాడు కనుకనే ఇప్పుడు మన దేశంలో కొత్తగా పుట్టిన ఒక శిశువు అంత వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడని చెప్పడానికి ఏమంటారంటే, అంత వాళ్ళ అయ్య నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడు అని అంటారు. నేను ఇన్నేళ్ళు బట్టి వింటున్నాను, ఒక్కనాడు కూడా వీడంతా వాళ్ళ అయ్య ముక్కులోంచి ఊడిపడ్డట్టున్నాడని ఎవ్వరు అనరు. అనొచ్చు కదా, వాళ్ళ అయ్యే ముక్కులోంచో చెవులోంచో అనొచ్చు కదా, అలాగ అనరు. తండ్రిలాగా ఉన్నాడు అనడానికి ఏమంటారు? నోట్లో నుంచి ఊడిపడ్డాడు. ఎందుకంటే విశ్వ చరిత్రలో కొడుకన్నవాడు మొట్టమొదటి నోట్లో నుంచి వచ్చాడు. ఆయన నాద బ్రహ్మము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నాడు అంటే దేవుడే ఆయన, ఇంకా దేవునిలోని ఒక భాగమే కదా. నిన్ను నేను కన్నాను, నువ్వు నా కుమారుడు అని చెప్పి అప్పుడు అన్నాడు, నన్ను అడుగుము, నేను నీకు భూమిని దిగంతముల వరకు సొత్తుగా, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. ఆస్క్ మీ, ఐ షాల్ గివ్ యూ ద నేషన్స్ అండ్ ద హోల్ ఎర్త్. ఆస్క్ మీ, నీవు నా కుమారుడవు, అడగాల్సిన అవసరం ఏముంది? నీకేం కావాలో నాకు తెలుసు అనొచ్చు కదా. నువ్వు నా కుమారుడు అన్నది పేరుకే కుమారుడుగా నీవే నేను కదా, ఇంకా అడగాల్సిందేముంది? నాకు తెలుసు కదా, అన్నీ నీవే కదా అనొచ్చు కదా. నీవు నా కుమారుడు అని ఎవరిని గూర్చి దేవుడు అన్నాడు, ఆ ఆది సంభూతునికి కూడా కట్టడ వర్తిస్తుంది. ఈవెన్ హీ హ్యాస్ టు ఆస్క్,
ఇఫ్ హీ షుడ్ రిసీవ్ ఎనీథింగ్. ఇది దేవుని రాజ్యములో కట్టడ. ఆస్కింగ్ ఈజ్ ద లా ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రార్థించుట, అడిగి పొందుట దేవుని రాజ్యపు కట్టడ కట్టడ కట్టడ. అలాగే ఇంకా కొన్ని కట్టడలు ఉన్నాయి. ఇక అది పెద్ద అంశం, ఎప్పటికి అవుతుందో తెలియదు. 1000 సార్లు కుర్చీ ఎక్కాలి, దిగాలి, అయినా అయిపోదు, అంత పొడగాట అంశం. ఇక్కడ ఇంకో కట్టడ పెట్టాడు. ఆ కట్టడ ఎన్నో వచనంలో రాయబడింది అంటే 5వ వచనంలో రాయబడింది. చదవండి. 81వ కీర్తన 5. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాని నియమించెను. దేవుని బిడ్డలారా, దేవుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా నియమించాడట. ఏం సాక్ష్యము? వీళ్ళు దేవుని ప్రజలు అని సాక్ష్యము. దేవుని వాగ్దానములకు, దేవుని మహిమకు వారసులు అని సాక్ష్యము. దాన్ని నియమించెను. దేన్ని నియమించెను? 4వ వచనంలో కట్టడ. 4వ వచనంలో అది ఇశ్రాయేలీయులకు కట్టడ. ఈ కట్టడను ఎప్పుడు నియమించాడు? దేవుడు వీళ్ళని ఇంకా విడిపించక ముందు ఐగుప్తు దేశంలో సంచారం చేసినప్పుడు ఈ కట్టడ నియమించినాడు. అడుగుట అనే కట్టడ ఎప్పుడు నియమించాడు? సమీపించరాని తేజస్సులో నేడు నేను నిన్ను కంటిని అన్నప్పుడు ప్రార్థన అనే కట్టడ నియమించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకనే ప్రార్థించని వాడు అసలు క్రైస్తవుడే కాదు. క్రైస్తవ పేరు పెట్టుకోవచ్చు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అన్నీ నేర్చుకోవచ్చు. చిలక కూడా నేర్చుకుంటుంది. చిలక నేర్పిస్తే హల్లెలూయా అంటదండి. అయితే పరలోకానికి వస్తుందా? నువ్వు క్రైస్తవ పరిభాష నేర్చుకుంటే చాలదు. నూతనంగా తిరిగి జన్మించాలి. క్రీస్తుని హృదయంలో ఉండాలి. నువ్వు దేవుని వాక్యానికి విధేయుడవై నడవాలి, విధేయురాలవై నడవాలి. దేవుని జీవము నీలోనికి రావాలి. పరమాత్ముడు నరావతారమెత్తి కార్చిన పరిశుద్ధ రక్తంలో నీ జన్మ కర్మ పాపాలు కడుక్కోవాలి. యేసు రక్తంలో పాపాలు కడుక్కోకుండా బైబిల్ వచనాలు మొత్తం కంటతో చెప్పవచ్చు. దానివల్ల పరలోకం రాదు. పరలోకం మన సొంతం కావాలంటే ఆ పరమాత్ముడు సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము చేసిన యజ్ఞము మీద నమ్మకం ఉంచి మనం దేవుని కుటుంబంలో జన్మించాలి. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. అప్పుడు మనం దేవుని రాజ్యంలో పౌరులం. ఆ రాజ్యములో ఉండే కట్టడ ఏంటంటే నీకు ఏది కావాలన్నా అడగాలి. వెంటనే మోకరించాలి, అడగాలి. ఇస్తాడా ఇవ్వడా అది నీ పని కాదు. అడగడం నీ పని, ఇవ్వాలో లేదో నిర్ణయించడం తండ్రి పని. నీకు ఏది కావాలో, ఏది మంచిదో, ఏది ఇస్తే మంచిది కాదో నీకు తెలియదు. ఒక్కోసారి కీడు అనిపిస్తుంది, ఆ కీడే మేలవుతుంది. బాగా ప్రాచీనమైన ఒక మషూర్ కహాని, చాలా ఫెమిలియర్ పాపులర్ స్టోరీ, మీకు బాగా తెలుసు అనుకుంటాను. అంతా మన మంచిగా అంటాడు ముసలి మంత్రి. రాజుగారి కోపం వస్తుంది, తెలుసు కదా మీకు. లోకడ కూడా చెప్పాను నేను. ఆ ముసలి మంత్రికి అలవాటు, అది ఊత పదం. ఏదన్నా జరిగితే అంతా మన మంచికి, చాలా సంతోషం, అంతా మన మంచికి అంటాడు. వాడికి అది ఆటోమేటిక్గా వచ్చేసి ముసలి మంత్రి. రాజుగారికి చిరాకు. ఎవడైనా కింద పడ్డాడు అని అంటే, కాలు దిగిందంటే చాలా సంతోషం, అంతా మన మంచికే అంటాడు. వాడు భార్య వెళ్ళిపోయిందని అంటే చాలా సంతోషం, అంతా మన మంచికే అంటాడు. ఏంటంటే చాదస్తం పాడుగాను, మనుషులు చచ్చిపోయారు, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, అంతా మన మంచిగా అంటాడు ముసలాడు అని. ఒకసారి
రాజుగారికి ఏదో యాక్సిడెంట్ అయ్యి ఏదో పొరపాటున ఆ, కాలు చిటికన వెళ్ళిపోయింది. అది వినన్నాడంట, అంత మన మంచికి సంతోషం అన్నాడట. రాజుగారికి చిర్రెత్తిపోయింది. నా కాలు పోతే కాలు వేలు ఇరిగిపోతే అంత మన మంచిగా అంటాడు, దుర్మార్గుడు, వీడిని పట్టుకొని చెరసాల్లో వేసేయండి అన్నాడు. చెరసాల్లో కూడా పోయి అంత మన మంచికే, చాలా సంతోషం అని జైల్లో అంటున్నాడు. పిచ్చి బాగా ముదిరింది అనుకున్నాడు. ఇది జరిగాక కొంతకాలానికి తన భటులతో వేటకు బయలుదేరాడు. వేటకు బయలుదేరితే అక్కడ కోయ జాతి, కొండ జాతి ప్రజలు దేవతకు బలి ఇవ్వాలని చెప్పేసి రాజుగారిని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత కట్టేశారు. అందరూ భటులు పారిపోయారు. ఇక రాత్రంతా డప్పులు, బాజాలు, భజంత్రీలు, సారా తాగడాలు. తర్వాత ఇతన్ని బలి ఇవ్వాలని తీసుకొస్తే పూజారి కేకబె, అపచారం అపచారం, వాడు వికలాంగుడురా, బలికి పనికిరాడు, మూర్ఖుల్లారా, దేవత ఆగ్రహించి గూడెం నాశనం అయ్యేది, కొంచెంలో తప్పిపోయింది, వేలు లేదు, చిటికని వేలు, వదిలేయండి వాడిని అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఈ వేలు నాకుంటే వాళ్ళు అయిపోను కదా, ఆ ముసలాడు అన్నమాట కరెక్ట్, అంతా మన మంచిగా అన్నాడని చెప్పి వెళ్ళి జైలుకి వెళ్ళి, సరాసరి మహానుభావ క్షమించు, నా అజ్ఞానంతో నిన్ను జైల్లో వేయించాను, నన్ను క్షమించండి. ఏం పర్లేదు, చింతించక మహారాజా, అంతా మన మంచికే అన్నాడు. ఎందుకంటే నువ్వు నన్ను జైల్లో వేయకపోతే నీతో పాటు వేటకు వచ్చేవాడిని, నాకు అన్ని కాళ్ళు అన్ని వేళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నన్ను పట్టుకునేవాళ్ళు, కాబట్టి నన్ను జైల్లో వేయడం బట్టి బతికిపోయాను, నీకేమో వేలు లేదు కాబట్టి బతికిపోయి, అంతా మన మంచికే. ఏమండి దేవుని బిడ్డలారా, ప్రతి సందర్భములో మనము దేవుడు మేలు చేస్తాడని నమ్మాలి, అడగాలి, పొందాలి. ఇది కట్టడ. ప్రార్థన చెయ్యాలి, ఒక కట్టడ. ఇంకో కట్టడ ఏంటంటే, ఇశ్రాయేలీయులకు కట్టడ ఏమిటంటే, కొమ్ము ఊదడం మానొద్దు. ఇది కట్టడ. కొమ్ము ఊదుట జయసూచకము, కొమ్ము ఊదుట విజయము ప్రాప్తించిందనే ప్రకటన. బూరలు ఊదుట అనేది ఒక విజయ సూచన అన్నమాట. దేవుని బిడలారా, పౌర్ణమి నాడు మనం కొమ్ము ఊదాలి. పౌర్ణమి నాడు కొమ్ము ఊదాలి. మనము పండగ ఆచరించు పున్నమ నాడు కొమ్ము ఊదండి, అమావాస్య నాడు కూడా కొమ్ము ఊదండి. లోతుల్లోకి వెళ్లకుండా, అమావాస్య పౌర్ణమి అంటే పైన ఆన్ ద సర్ఫేస్ లెవెల్ మనం అర్థం గ్రహించాలనుకుంటే, సంతోషకరమైన సమయము పౌర్ణమి, దుఃఖకరమైన సమయం అమావాస్య. పౌర్ణమి చాలా సుందరమైనటువంటి సమయం, ప్రకృతి పరవశించి నాట్యమాడినట్టు ఉంటుంది. మీరు అందమైన ఉద్యానవనంలో పౌర్ణమి నాడు ఉన్నారనుకోండి, ఎక్కడికి ఎందుకు ఆగ్రాకి వెళ్ళి, ఢిల్లీ దగ్గర ఆగ్రాకి వెళ్ళి తాజ్మహల్కి వెళ్ళి కూర్చోండి, చుట్టూ ఉద్యానవనం ఉంటుంది. అది పౌర్ణమి రాత్రి, మూన్ లిట్ నైట్స్, ఫుల్ మూన్ ఉన్నప్పుడు తాజ్మహల్ను చూడాలి రాత్రిపూట వెన్నెల కాంతిలో అని లక్షల మంది వస్తారు అక్కడికి. లక్షల మంది. ప్రపంచవ్యాప్తంగా పాతకాలం, నా చిన్నతనంలో 7 వరల్డ్ వండర్స్లో తాజ్మహల్ ఒకటి. అది మార్బుల్ స్టోన్తో కట్టారు, అంటే పాలరాయి అంటారు, చలవరాయి అంటారు కదా. ఆ చలవరాయికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, వెలుగు పడినప్పుడు అది ఫ్లోరసెంట్ లాగా అట్లీస్ట్ 50% ఆఫ్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. రాత్రి వేళ దాని మీద లైట్ పడేసరికి జిగేల్ మనం మెరుస్తుంది. తాజ్మహల్ చుట్టంతా చక్కని చెట్లు, జలాశయాలు, ఉద్యానవనం అందంగా ఉంటుంది. అది అమావాస్య పోయి చూడండి, ఏముండదు, అసలు ఎవడు రాడు అక్కడికి.
తాజ్మహల్ చూద్దామని అమావాస్య రోజు అంటే పిచ్చోడు వెంట ఇప్పుడు కాదు టైము, ఒక 15 రోజులు ఆగండి, పౌర్ణమి వస్తుంది అప్పుడు చూడాలి. పౌర్ణమి అందరూ ఆనందించే సమయం, అందమైన సమయం, ఆనందకరమైన సమయం. అమావాస్య అంటే భయం పుట్టించే సమయం. ఏ కవైనా ఎప్పుడైనా కవిత్వం రాస్తాడా? పండు వెన్నెల పిండి ఆరబోసినట్టుంది, లోకానికి వెళ్ళవేసినట్టుంది, లోకమంతా తెల్లటి కాంతులతో తల్ల మెరిసిపోతుందని కవి తన కవిత్వము, తనకు ఉన్నటువంటి భావుకత్వం అంతా అక్షర రూపంలో చెబుతాడు. ఏ కవైనా అమావాస్య గురించి కవిత్వం రాస్తాడా? ఎంత చక్కటి నల్లని చీకటి, లోకమంతా కాటక పూసుకున్నట్టుంది, కళ్ళకు రాయాల్సిన కాటుక చిన్నపిల్లలు ముఖమంతా పూసుకుంటారు, అలాగుందని చెప్పి ఎవడైనా కవిత్వం రాస్తాడా? అమావాస్య నోబడి లైక్స్ ఇట్, నోబడి ఎంజాయ్స్ ఇట్. అమావాస్య అంటే ఇష్టపడేటప్పుడు దొంగ ఒకడే, వాడు దాని కొరకు ఎదురు చూస్తాడు. అమావాస్య అంటే వాడు చాలా అనుకూలం. అంతేగాని సాధారణంగా మనుషులకు అది ఇష్టమైన సమయం కాదు. నీకు సంతోషము కలిగించే సమయం వచ్చినప్పుడు నువ్వు కొమ్ము ఊదాలి. నీకు బాధాకరమైన సమయాలు వచ్చినప్పుడు కొమ్ము ఊదాలి. నీ విజయాన్ని ప్రకటించడం మాత్రం ఎప్పటికీ మానవద్దు. ఇది దేవుని రాజ్యపు కట్టడ. దేవుని స్తోత్రం కలుగును గాక. యు ఆర్ ఎన్ ఓవర్కమర్, యు ఆర్ ఎ విక్టర్, యు ఆర్ ఎ విక్టర్ ఆన్ ద ఫుల్ మూన్ అండ్ ఆల్సో ఆన్ ద డ్యూరింగ్ ద న్యూ మూన్. అమావాస్యలోను పౌర్ణమి నాడు కూడా నీవే విజేతవు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంచెం డెప్త్కి వెళ్ళి మనం ఆలోచిస్తే అమావాస్య అయినా పౌర్ణమి అయినా చంద్రబింబముతో సంబంధించిన విషయాలు. సూర్యుడికి అమావాస్య పౌర్ణమి ఉంటుంది? ఉండదు. చంద్రబింబము క్రీస్తు సంఘమునకు సూచన, చంద్రబింబము క్రైస్తవ విశ్వాసికి సూచన. ఎందుకంటే చంద్రునికి స్వయం ప్రకాశము లేదు గనుక, తన సొంత వెలుగు లేదు. సూర్యుని కాంతి చంద్రుని మీద పడితే తప్ప వాడు ప్రకాశించలేడు. సూర్యకాంతి పడాలి, ప్రతిఫలించాలి, అప్పుడు చంద్రునికి వెన్నెల అనేది వస్తుంది. అలాగే సంఘానికైనా వ్యక్తిగతంగా విశ్వాసికైనా నీతి సూర్యుని ముఖకాంతి మన మీద పడితే తప్ప మనకంటూ సొంత వెలుగు లేదు. మనకుండే నీతి కానీ, పరిశుద్ధత కానీ, జ్ఞానము కానీ, ఏ మంచితనమైనా కానీ నీతి సూర్యుని లక్షణాలు మన మీద పడి ప్రతిబింబించడమే తప్ప మనకు సొంత నీతి లేదు, సొంత జ్ఞానము లేదు, సొంత పరిశుద్ధత లేదు, అసలు ఏమీ లేదు. మట్టి ముద్ద మనం. మట్టికి వెలుగు ఎక్కడిది? మట్టికి జ్ఞానం ఎక్కడిది? నీతి సూర్యుని వెలుగు మన మీద పడి ప్రకాశిస్తుంది. యేసును మలాకి 4వ అధ్యాయంలో నీతి సూర్యుడు అని పిలిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను రాసుకున్న ఒక పాట ఉంది, మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఓ నీతి సూర్యుడా, ఓ నీతి సూర్యుడా, నా జీవనాధుడా, ఓ నీతి సూర్యుడా, నా జీవనాధుడా, నాలో వసింపుమా, నా పాలి దైవమా, నాలో వసింపుమా, నా పాలి దైవమా, ఓ నీతి సూర్యుడా, ఆ ఆ ఇలా చంద్రబింబము వోలే నీదు ప్రతిబింబము నేనై, ఇలా చంద్రబింబము వోలే నీదు ప్రతిబింబము నేనై, జగమందు నీదు మహిమన్ వెన్నెలగా వెదజల్లా, జగమందు నీదు మహిమన్
వెన్నెలగ వెదజల్ల. బలవంతుడైన దేవా బలమేయుమయ్యా, బలవంతుడైన దేవా బలమేయుమయ్యా, వెలుగైన దేవనన్ను వెలిగించుమయ్యా, వెలుగైన దేవనన్ను వెలిగించుమయ్యా. ఓ నీతి సూర్యుడా నా జీవనాథుడా, ఓ నీతి సూర్యుడా నా జీవనాథుడా, నాలో వసింపుమా నా పాలి దైవమా, నాలో వసింపుమా నా పాలి దైవమా. ప్రభునందు ప్రియులారా, ఇలా చంద్రబింబము వలె నీదు ప్రతిబింబము నేనై. అది క్రైస్తవుడికి దేవుడిచ్చిన బాధ్యత. యు, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యు ఆర్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యు ఆర్ ఎ రెప్లికా ఆఫ్ జీసస్ క్రైస్ట్. You are a Xerox copy of Jesus Christ. You must be. యేసుకు నీవు ఒక జెరాక్స్ కాపీవి కావాలి. యేసుకు నీవు ఒక ఫోటోస్టాట్ కాపీవి కావాలి. ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై. నీవు చిన్న మనిషివి కావచ్చు, చిన్న పదవి, చిన్న ఉద్యోగం, చిన్న హోదా, చిన్న వ్యాపారం, చిన్న ఇల్లు, చిన్న మనిషి కావచ్చు. నీ చుట్టూన్న వాళ్ళు నిన్ను చూస్తే నీతి సూర్యుని వ్యక్తిత్వం నీ లోపల కనపడాలి. అది నీ ఉద్యోగం, అది నీ ఉద్యోగం. ఏంటి ఇతనిలో ఇంత జ్ఞానం ఉంది, ఇంత నీతి, ఇంత పరిశుద్ధత, ఇంత యథార్థత ఎక్కడిదండి అంటే, నాకెక్కడిది బాబు ఇంత యథార్థత? ఆయన యొక్క యథార్థత నా మీద పడి ప్రకాశిస్తుందని నీతి సూర్యునికి సాక్షిగా నువ్వు నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు జ్ఞానం లేదండి, ఆయన ఆ మహాదేవుడు యేసునాథుడు నీతి సూర్యుడు తన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు. నాకు నీతి ఎక్కడిదండి? మట్టి పురుగును, జన్మ పాపిని, కర్మ పాపిని, మహాపాపిని. కారుణ్య నిధివీవు కఠినాత్ముడను నేను, భూరి శుద్ధుడవీవు పాపి నేను, మహాపాపి నేను. సారా భాగ్యుడవీవు జగతిలో నాకన్న, దారిద్రుడే లేడు తరచి చూడా. అన్ని కాలంబుల ఉన్న యెహోవాని ఎన్న తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. కారుణ్య నిధి నీవు, కఠినాత్ముడను నేను, భూరి శుద్ధుడవీవు. భూరి అంటే అధికమైన అని అర్థం. అత్యంత పరిశుద్ధుడవు నీవు, పాపిని నేను, మహాపాపిని నేను. నాకు పరిశుద్ధత ఎక్కడిదండి బాబు? మొన్న ఎవరన్నా, అయ్యగారు మీరు చాలా మంచోళ్ళండి అన్నారు. పిచ్చోడు, అదంతా యేసయ్య మంచితనం. నాలో మంచి లక్షణాలు ఏమైనా ఉంటే అది యేసయ్య యొక్క రిఫ్లెక్షను. నాలో చెడు ఏదైనా ఉంటే అది నా ఓన్ ప్రాపర్టీ, అది మేము తాతల నాటి తెచ్చుకున్నాం. ఇఫ్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మీ, ఇట్ ఈజ్ మై ఓన్ ప్రాపర్టీ. ఇఫ్ యు ఫైండ్ ఎనీథింగ్ గుడ్ ఇన్ మీ, ఇట్ ఈస్ జీసస్ రిఫ్లెక్షన్. చంద్రుని దగ్గర పోయి అడగండి, ఈ మట్టి గిట్టి ఎక్కడిదంటే, నేనే మట్టి బాబు పిచ్చోడు, ఈ మట్టి ఎక్కడిదేంటి, మట్టి రాళ్ళు ఎక్కడి, నేనే. అది వెలుగు ఎక్కడిది? అది అయింది. నీతి సూర్యునిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక చంద్రబింబం అంటే విశ్వాసి, చంద్రబింబం అంటే ఉపమాన రీతిగా భక్త సమాజం, క్రైస్తవ సంఘం. గనుక ఇప్పుడు పౌర్ణమి అనగా అర్థం ఏంటంటే, ఆధ్యాత్మికంగా నీవు అత్యధిక ఉన్నత స్థాయిలో ప్రకాశించే దినం.
నీలో రక్షణానందము కానీ, దేవునితో సహవాసం కానీ, వాక్య జ్ఞానము కానీ, ప్రార్థనాత్మ కానీ, ఆధ్యాత్మికమైన శుభలక్షణాలన్నీ ఉచ్చ స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పరాకాష్ఠ స్థాయిలో నీ ప్రార్థన, నీ భక్తి, నీ పరిశుద్ధత ఉన్నప్పుడు నీ బ్రతుకుల్లో ఏమి నడుస్తుందన్నమాట? పౌర్ణమి. కానీ పౌర్ణమి శాశ్వతంగా ఉండదు. చంద్రుడికి ఎప్పుడు వృద్ధి ఉంటుంది, క్షయం ఉంటుంది. శుక్లపక్షం ఉంటుంది, కృష్ణపక్షం ఉంటుంది. చాలా బాగా వెలిగిపోతున్నాడు అనుకుంటే మెల్లిమెల్లిగా కృషించిపోతూ ఉంటాడు. ఆఖరికి అసలు చంద్రబింబమే లేదు, చిన్న గీతలాగా మిగిలిపోతుంది. అయ్యో ఇలాగ అయిపోయాడేంటి చంద్రుడు అని బాధపడే లోపల మళ్ళీ మెల్లిగా పెరగడం స్టార్ట్ అవుతుంది. చంద్రుడు ఏకరీతిగా ఉండడు, సూర్యుడు మాత్రమే ఏకరీతిగా ఉంటాడు. చంద్రుడు 15 రోజులు పెరుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు. భూమి మీద ఆదాము పిల్లలలో నుంచి రక్షణ పొందిన ఏ భక్తుడు, ఏ భక్తురాలైనా అప్పుడప్పుడు పెరగటం ఉంటుంది, తరగటం ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు నువ్వు భయపడొద్దు. అయ్యా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను అని చెప్తారు నా దగ్గరకు వచ్చి కొంతమంది. నేనేం పెద్ద పరేషాన్ కాను, వీడికి ఇప్పుడు అమావాస్య నడుస్తుంది అనుకుంటా. కొంతమంది వచ్చేసి ఎగిరి పడుతుంది, అన్నా మన దేశం అంతా సువార్త చేయాలన్నా, మనం ప్రార్థన చేయాలన్నా, అన్నా మనం ఎంతో గొప్ప సేవ చేయాలన్నా. వీడికి ఇప్పుడు పౌర్ణమి నడుస్తుంది, ఎల్లుండి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుద్ది అనుకుంటాను నేను. దేశమంతా లోకమంతా మనమే రక్షించేసాలన్నా, అన్న నువ్వు వెంటనే వచ్చేసాను, నన్ను ముందుకు నెడుతుంటాడు. సరే బాబు, నాకు తెలుసు ఎల్లుండి వేరే రకంగా మాట్లాడుతావు, నాకు తెలుసు. వీడు ఒక వారం పోయినాక వచ్చి, అన్న ఏం భక్తి, ఏం దేవుడు అన్నా, అసలు నాకు చాలా నిరాశ అన్న, దేవుడు నా ప్రార్థన వింటలేదన్నా, ఎంత ప్రార్థన చేసినా అసలు అప్పులు తీరటం లేదన్నా, అసలు మా ఆవిడ మారడం లేదన్నా, వేస్ట్ అన్న, అసలు నాకు చాలా పర్వాలేదు. ఇలాగ అన్నంత మాత్రం ఆడిని చెడిపోయినట్టు కాదు, భ్రష్టుడు కాదు, జస్ట్ అమావాస్య నడుస్తుంది అంతే, కృష్ణపక్షం నడుస్తుంది, మళ్ళీ పెరుగుతాడు. తర్వాత అసలు ఆవిడేంటి మారడం ఏంటన్నా, అసలు అవి మారదు, నాకు అవసరం లేదు, నాకు యేసయ్య కావాలంతే, మారుతుంది, లేకపోతే పోయి నాశనం అవ్వదు, నాకు అవసరం లేదు, నాకు దేవుడు కావాలంతే. ఓహో, ఇప్పుడు ఏమొచ్చేసింది? పౌర్ణమి వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆత్మీయ జీవితంలో కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ నీవు ఉన్నత స్థాయిలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలాగూ కొమ్ము ఊదుతావు, నాదే విజయం అని. అమావాస్య నాడు కూడా కొమ్ము ఊదిన వాడే క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కటి కలిసి రావడం లేదండి, ఏది చేసినా బెడిసి కొడుతుంది. అయినా సరే నేనే విజేతను, అప్పులు తీరలేదు అయినా నేనే విజేతను. ఇంటికి అప్పులోడు వచ్చి కేకలేస్తుంటే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అన్నారు, వాడికి మెంటల్ వచ్చేస్తుంది. ఏంటా నా ₹1,00,000 అప్పగా పెట్టేసి హల్లెలూయా అంటే ఏంటంటే, కాదన్నా నేను అప్పగా పెట్టానా, నాకు బాధే కదా, ఇది అమావాస్య కదా, ఇప్పుడు కొమ్ము ఊదమని 81వ కీర్తనలో చెప్పాడు. ఇది కట్టడా, నువ్వు తిడుతా పో, నేను కొమ్ము ఊదుతా పోతాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏంట్రా నీకు భక్తి ఎక్కువ మెంటలో వచ్చినట్టుంది అంటాడు. ఇవేమైనా అనుకో అన్నయ్య, ఇవెంత తిడితే అంత ఎక్కువ కొమ్ము ఊదుతాను నేను. ఇది కట్టడా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు నియమించాడు? ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు నియమించాడు. ఇంకా విమోచన జరగలేదు. ఐగుప్తు దేశ సంచారం ఎప్పుడు దేవుడు చేశాడు? వీళ్ళందరూ అడవిలో తిరుగుతాడో దేవుడు అక్కడ తిరిగాడా? అడవిలో 40 ఏళ్ళు యాత్ర చేస్తుంటే దేవుడు పోయి ఐగుప్తులో సంచరిస్తున్నాడా? వీళ్ళని విడిపించడం కొరకు సంచరించాడు, అప్పుడు నియమించాడు. పస్కా గొర్రె పిల్ల రక్తము చేత, పస్కా గొర్రె పిల్ల రక్తము చేత రక్షణ పొందుచున్న మీరందరూ కూడా సర్వకాల సర్వావస్థల్లో చీకటిలో వెలుగులో
సంతోషములో, విచారములో, లాభపడ్డప్పుడు, నష్టపడ్డప్పుడు, నిందలు వచ్చినప్పుడు, గజమాలు వేసి సన్మానాలు చేసినప్పుడు, అన్ని పరిస్థితుల్లో మీరు కొమ్ము మాత్రం ఊదటం మానొద్దు. ఎప్పుడు మీదే జయం. ఎందుకు తెలుసా? అసలు మీరు ఉజ్జీవంగా ముందుకు సాగుతున్నప్పుడు ఆ ఉజ్జీవానికి నేనే కారణం. పడిపోయాము, పతనమయ్యాం, బలహీనమయ్యాం అనుకున్నప్పుడు కూడా మళ్ళీ మీరు లేవడానికి నేనే కారణం. నా కృప లేకపోతే మీరు ప్రకాశించలేరు. నా కృప లేకపోతే పడిపోయిన వాళ్ళు మళ్ళీ లేవలేరు. నేనున్నాను కదా. పడ్డావు నిజమే, లేపటానికి ఉన్నాను కదా. సమస్య వచ్చింది, పరిష్కరించడానికి నేను ఉన్నాను కదా. ఈ రీతిగా పరిస్థితులు కలిసి రానప్పుడు కూడా దేవుని స్తుతించి కొమ్ము ఊదటానికి చాలా బలం కావాలి, మనోబలం కావాలి, ఆత్మీయ బలం కావాలి. అందుకే ఈ కీర్తన మొదట్లో మనకు బలమయ్యున్న దేవుడు అని పిలిచాడు. దేవుని స్తోత్రం కలిగి ఉంది కాక. దేవుడే మనకు బలమైతే, దేవుడే మనకు బలాన్ని అనుగ్రహిస్తే, పౌర్ణమి నాడు కొమ్ము ఊదినట్టు అమావాస్య నాడు కొమ్ము ఊదగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సర్వకాల సర్వావస్థల్లో దేవుని స్తుతించటం మానకండి. నేనే విజేతనని అనుకోవడం మానకండి. క్రీస్తునందు నాదే విజయం అని ప్రకటించడం మానకండి. కొమ్ము అనేది ఊదటం మానకండి. ఇది కట్టడ. నీకు రక్షణ దేవుడు సిద్ధపరుస్తున్నప్పుడే, పస్కా గొర్రెపిల్లను వధకు సిద్ధం చేస్తున్నప్పుడే, ఈ గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడే ప్రతి ఒక్కరు కూడా సర్వకాల సర్వావస్థల్లో కొమ్ము ఊదుతూనే ఉండాలని దేవుడు కట్టడ నియమించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. లెట్ us be happy all the time. Let us celebrate our victory all the time. మన విజయాన్ని మనం పండగ చేసుకుందాం, పండగ సంబరాలు చేసుకుందాం. క్రైస్తవుడా, నీకు ఓటమి లేదు. అప్పుడప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి, కానీ గెలుపు ఎప్పుడు నీది, ఓటమి సాతానుది. నీ శత్రువు ఓడిపోతాడు, నువ్వు గెలుస్తావు, అనుమానం లేదు. రెండో అభిప్రాయానికి తావే లేదు, అవకాశం లేదు. ఇంకా రెండో అభిప్రాయానికి అవకాశం లేదు. నువ్వు చచ్చినట్టు గెలుస్తావు అంతే. నువ్వు ఒప్పుకోకపోయినా సరే దేవుడు వచ్చి నాలుగు తన్ని మరీ గెలిపిస్తాడు నేను. ఏరా ఓడిపోదాం అనుకుంటున్నావు? నువ్వు ఓడిపోవడానికా నేను సిలువలో మరణించింది? నువ్వు ఓడిపోవడానికా నేను మరణించి మళ్ళీ లేచాను? గెలుపు నీది, స్వతంత్రించుకో. నువ్వు నిరాశపడినా సరే ఒక్క చరుపు వీపు మీద చరిచి లే, పిచ్చి మొహం, గెలుపు నీదిరా. ఈ శత్రు ఓడిపోయి పారిపోతున్నాడు చూడు అని చూపించే బలమైన దేవుడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డోంట్ వరీ. ఒక్కోసారి మనమే తప్పు చేసి ఉంటాం. మనం ఎప్పుడూ ఒప్పులో కుప్పాం కాదు, తప్పులో కుప్పం మనం. ఏంటి, మనం పర్ఫెక్టా? బోల్డ్ తప్పులు చేస్తుంటాం. అప్పుడు కూడా నువ్వు మాత్రం విజయాన్ని ప్రకటించడం మానొద్దు. ఎందుకు తెలుసా? తప్పే జరిగింది, పశ్చాత్తాప పడతాము, ఆయన మళ్ళీ క్షమిస్తాడు, శుద్ధీకరిస్తాడు, మళ్ళీ లేపి నిలబెడతాడు. ఒక్కసారి కూడా పడకుండా నడిచిన భక్తుడు ఎవ్వడు లేడు, పౌలుతో సహా ఎవడు లేడు. పుట్టగానే పరిగెత్తడు ఎవడు కూడా. పడతా లేస్తా 2-3 ఏళ్ళగా నడక నేర్చుకోడు. ఆరంభంలో అందరం పడుతూ నడక నేర్చుకున్న వాళ్ళమే. ఎన్నోసార్లు పడి ఎన్నోసార్లు లేచి ఆత్మీయ జీవితంలో పరుగు వీరులు అయిపోతాం. కనుక నువ్వేం కంగారు పడకు. దేవునికి తెలుసు నీ బలహీనతలన్నీ. నువ్వు పశ్చాత్తాప పడాల్సిందే, బాధపడాలి, క్షమాపణ కొరకు వేడుకోవాలి, క్షమాపణ పొందాలి. కానీ నిరాశ పడొద్దు. నెవర్ గివ్ అప్ హోప్. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అండ్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. ఐ విల్ టెల్ యూ, గాడ్ ఈజ్ నాట్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్. గాడ్ ఈజ్ యువర్ డిఫెన్స్ లాయర్. దేవుడు నీ మీద నేరస్థాపన చేసే ప్రాసిక్యూటర్ కాదు.
నీ మీద నేరస్థాపన చేసినప్పుడు నీ పక్షంగా వాదన చేసే డిఫెన్స్ లాయర్ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే డిఫెన్స్ లాయర్ అయితే ఎదురొచ్చేవాడు ఎవడు? సుప్రీంకోర్టులో రామ్ జెత్మలాని గారు కేసు వేశాడు అనుకోండి, ఆయన ఒక కేసు వేస్తే దానికి నంబర్ రాదు, జడ్జి గారు అడ్మిట్ చేయని క్వశ్చనే లేదు. సుప్రీంకోర్టు జడ్జి గారే భయపడతాడు. చెప్పండి రామ్ జెత్మలాని గారు, ఏం చేద్దాం ఈ కేసులు అంటాడు. ఆయన ఒక్క కేసు ఓడిపోలేదు ఆయన లైఫ్లో. కేసు వేసేటప్పుడు అన్ని చూసుకొని వేస్తాడు ఆయన. అది రిజెక్ట్ కాదు, ఆ కేసు ఓడిపోదు. అలాంటి రెప్యుటేషన్ ఒక మానవ మాత్రుడైన అడ్వకేట్కే ఉంటే, విశ్వ సుప్రీంకోర్టులో మన డిఫెన్స్ లాయర్, ఆది సంభూతుడే మన డిఫెన్స్ లాయర్ అయితే ఆయనకెంత రెప్యుటేషన్ ఉంది. జీసస్ ఈజ్ యువర్ డిఫెన్స్ లాయర్ అండ్ హీ నెవర్ లాస్ట్ అ కేస్. ఎప్పుడు ఒక కేసు ఓడిపోలేదు ఆయన. నీ కేసు కూడా గెలిపిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక కొమ్ము ఊదండి. నేను మంచోడిని కాదని అందరూ అంటాడు, కొమ్ము ఊదుతాను నేను. ఎందుకంటే నన్ను మంచోడిగా చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరే సిగ్గు లేకుండా కొమ్ము ఊదుతావేంట్రా, సిగ్గుపడాలి కానీ అంటే, అది నేను మంచోడిని కాదు మూర్ఖుడాన్ని కొమ్ము ఊదటం. నన్ను మంచివాడిగా మార్చే శక్తిమంతుడు నా డిఫెన్స్ లాయర్ అయ్యాడు కనుక కొమ్ము ఊదుతున్నా. దేవుని స్తోత్రం. మనకు బలమై ఉన్న దేవుని బట్టి ఆనందగానం చేయమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొమ్ము ఊదండి, ఆనందగానం చేయండి. మనం మంచోళ్ళమని కాదు, మనకు బలమై ఉన్న దేవాది దేవుడు యేసు మన సొంత కన్న తండ్రిగా మన పక్షంగా నిలబడ్డాడు కనుక ఇక మనం దిగులు పడాల్సిన అవసరం లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ తీర్మానంతో ఇంటికి వెళ్దాం. ముందున్న వారము, ముందున్న మిగిలిన జీవిత కాలము ఏ పరిస్థితి అయినా రాని అందరూ కొమ్ము కొనుక్కోండి. షాప్లోనే ఊది చూసి కొనుక్కోండి. ఇంటికి వచ్చినాక తుస్సుమంటే అది కొనొద్దు మళ్ళీ. అటువంటిది ఆడవాళ్ళు కొనుక్కోండి, మగవాళ్ళు కొనుక్కోండి. భార్య నసపెట్టింది అనుకోండి, కొమ్ము ఉదేసేయండి, ఆ నస వినబడకుండా. భర్త గొణిగాడు, తిట్టిపోస్తున్నాడు, కొడతానన్నాడు, నేను వదిలేస్తానన్నాడు, ఆడవాళ్ళు వెంటనే బూర ఊదని మొదలు పెట్టేసేయండి. ఈ బూర గోళ్ళ పడలేకన్నా వాడు తిట్టడం మానుకుంటాడు. అప్పులైనప్పుడు కొమ్ము ఊదండి. పాతకాలం అలవెన్సులన్నీ అరియర్స్ అంతా కలిసి ఒక్కటేసారి 50 లక్షలు వచ్చిన అప్పుడు కూడా కొమ్ము బూర ఊదండి. అందులో 5 లక్షలు తీసుకొని నేను కూడా బూర నేను కూడా బూర రెడీ పెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వకాల సర్వావస్థలలో కొమ్ము బూర ఊదేటటువంటి విజయోత్సవం జరుపుకునే సైనికుడే క్రైస్తవుడు. ఇది దేవుని కట్టడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ పరిస్థితిలోనైనా మనం తల దించుకోవాల్సిన అవసరం లేదు. ఏదో కొంప మునిగిందని ఏడు మొహం పెట్టుకునే అవసరం లేదు. ఎల్లప్పుడూ సంతోషించండి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుదును, మళ్ళీ ఆనందించండి. ఎందుకంటే ప్రతి అనుభవాన్ని ఆనందముగా మార్చేసే దేవుడు మనకున్నాడు. మనకు బలమైన దేవుడు. ఆయన లేకపోతే మనంత దిక్కులేనోడు లేడు. ఆయన ఉంటే మనకన్నా వీరాధి వీరుడే లేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి మనం దేవుని స్తుతించుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ మనం ఇంటికి వెళ్దాము. ఈ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ కట్టడ, కొమ్ము ఊదటం మానకండి, ప్రార్థన మానకండి, కొమ్ము ఊదటం మానకండి. భూమి పుట్టక ముందే ఒక కట్టడ. దేవుని కుటుంబంలో నీవు పుట్టక ముందు రెండవ కట్టడ. భూమి పుట్టక ముందు ప్రార్థన అనే కట్టడ నియమించాడు. దేవుని ఇంట్లో నీవు పుట్టక ముందు ఐగుప్తు దేశ సంచారం చేస్తున్నప్పుడు ఇంకో కట్టడ. రక్షణ పొందిన వారందరూ కొమ్ము బూర ఊదాలి.
ప్రభువా, నేనే స్థితిలో ఉన్నా నీవు ఆ పరిస్థితికి చాలిన దేవుడవు గనుక నీకు స్తోత్రమయ్యా అని మన రెండు చేతులు ఆకాశము తట్టు పైకెత్తి ప్రభువును మనము స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయము 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 ప్రభువా, నీకు వందనాలు. ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసిన దేవా, నీకు వందనాలు. నీ బిడలమైన మాకు విరోధంగా రూపించబడుచున్న ఏ ఆయుధమును వర్ధిల్లదని వాగ్దానం చేసిన తండ్రి, నీకు వందనాలు. మాకెదురయ్యే ప్రతి సమస్యను ఒక ఆశీర్వాదంగా మార్చడానికి పూనుకున్న దేవానికి వందనాలు. ప్రతి ఆటంకమును ఒక ద్వారముగా చేసే దేవానికి వందనాలు. ఎవడు మోయలేకుండా మా ముందు తలుపులు తీసే దేవానికి వందనాలు. దావీదు తాళపు చెవులు కలిగిన యేసయ్య సత్య స్వరూపి పరిశుద్ధుడానికి వందనాలు. ప్రభువా, మేము పడిపోయినప్పుడు నీవు మమ్మల్ని లేవనెత్తే దేవుడు, మేము చెడిపోయినప్పుడు మమ్మల్ని బాగు చేసే దేవుడు, మేము బాధలు ఉన్నప్పుడు మమ్మల్ని విడిపించే గొప్ప దేవుడు, మేము రోగులమైనప్పుడు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, మాకు చాలిన దేవుడవు. పౌర్ణమి నాడైనా నీవు సరిపోతావు, అమావాస్య నాడైనా నువ్వు సరిపోతావు నాయన. మేము ఆత్మలో బలహీనపడ్డప్పుడు కూడా నీవే మాకు చాలిన దేవుడు గనుక నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. రిఖాబార రాబా రాబా శిఖందల రాబా రాసి హల్లెలూయా రిందర రాబా రాబా హూరబాబా రియర ఖరందల రాబా రాసి. థ్యాంక్ యూ ఫర్ అ న్యూ రివైవల్, న్యూ పర్సనల్ రివైవల్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్ రైట్ నౌ, ఓ లార్డ్. Thank you, Lord, for the fire, baptism of fire in everyone's life. ప్రతి ఒక్కరి జీవితంలో అగ్ని బాప్తిస్మం కొరకు నీకు స్తోత్రం. ఒక నూతన ఉజ్జీవము కొరకు నీకు స్తోత్రం. మమ్మల్ని లేవనెత్తుచున్నందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా రిందర బరహూర దియర కలందర రబరాసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇచ్చిన స్వస్థత కొరకు నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన ఆర్థిక ఆశీర్వాదాల కొరకు నీకు స్తోత్రం. మమ్మల్ని మళ్ళీ లేవనెత్తినందుకు నీకు స్తోత్రం. నూతన కృపావరముల కొరకు నీకు స్తోత్రం. హల్లెలూయా రిందర బరహూర దియర దర బరసి కలందర రబరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు అన్నాడు పౌలు. అమ్మా సోదరి సోదరుడా, నువ్వు కృంగిపోవద్దు. కొంచెం బలహీనపడ్డావేమో కానీ నువ్వు భ్రష్టుడివి కాదు, భ్రష్టురాలివి కాదు. కొంచెం బాగులేదేమో నీ పరిస్థితి, కానీ నువ్వు మరణకరమైన పాపం చేయలేదు. నువ్వు ఇంకా దేవుడిలోనే ఉన్నావు. చంద్రుడికి అమావాస్య సహజం, లేకుండా పోయాడా మళ్ళీ వస్తాడు, మళ్ళీ ప్రకాశిస్తాడు. నువ్వు కూడా మళ్ళీ ప్రకాశిస్తావు. నువ్వు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తావు. You will do mighty things for God. You shall be filled with the Holy Spirit once again. You shall receive a new anointing very shortly. Oh rabba baba baba handara bahuriya daraba sikandara rabarasi. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మండుచున్న గుండెలతో మమ్మను మా ఇళ్ళకు పంపండి తండ్రి. వచ్చే వారమంతా మేము ఈ లోకంలో మండుచు ప్రకాశించే దీపాలుగా ఉండటకు సహాయం చేయండి. ఈ భూమి మీద యేసయ్య నా దేవుడిని చెప్పుకొని వచ్చున్న సకల డినామినేషన్లలోని ప్రతి స్థానిక సంఘము యొక్క ప్రతి ఇండివిజువల్ బిలీవర్, ప్రతి ఒక్క విశ్వాసి కూడా మండుచున్న ప్రకాశించుచున్న దీపముగా శేష జీవితం అంతా బ్రతికి నిరాకడలో మండుచున్న కాగడాలుగా ఎత్తబడుటకు సహాయం చేయండి స్వామి. అన్ని పరిస్థితుల్లో జయము నాది అని ప్రకటించే ధైర్యం కలిగి ఉండుట నీ రాజ్య పౌరుల లక్షణం, నీ రాజ్యంలో కట్టడ. మా కొరకు నీవు శిలువ యజ్ఞము చేస్తూ ఉన్నప్పుడే అప్పుడు నిర్ణయించిన కట్టడ గనుక నీకు స్తోత్రం. హల్లెలూయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ అలాగూ
నిరంతరము కొమ్మబోదే నిత్య విజేతలుగా నిలబెట్టమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడిని యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునికే జయము, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. అందరికీ